రఘూద్వహులు దక్షుల్ ఆ రఘూద్వహులు దక్షుల్ గేహిని గర్భధారాదృత్యాశయులీకృతిన్ కలుగు వైరం బెంత దూరంబుగాన్ సాధింపంతగియుండునో కనుము వంశస్వచ్ఛ మర్యాదకై ఇది నీవు చేయు పనిలోనొదిగిన ఇది నీవు చేయు పనిలోనొదిగిన అర్థంబులోని ఉజ్వల తైక్ష్ణం బుదిత క్రోధుండు తైక్ష్ణం బెదనిరిగిన రాముడింక నెట్టిడో వినుమీ అరుదుగన్ కార్తవీర్యుడగు అర్జునును నీవు ఎరుంగుదాతనిన్ నరకెను గండ్రగొడ్డలి కొనంబెను బ్రేటును 1000 మందినిన్ నరికిన ఎట్లే భార్గవుడనారత కోపికులాల చక్రమై 21 మార్లు భ్రమించెను క్షత్రకులంబు వేనిచే 21 మార్లు భ్రమించెను క్షత్రకులంబు వేనిచే మడమలు త్రొక్కి కొంచవని మార్గము వీడి మడమలు త్రొక్కి కొంచవని మార్గము వీడి పలాయమానుడై విడివడి కట్ట ఏ అడుగు పెట్టిన చోటను శీలమండలంతడగగ పిన్న పెంది కొడుకైన రఘూద్వహు బాణఘాతమై చెడదనటంచు గ్రుడ్డు కుడిచెన్ తనయంతటి జోదు తానయై దూర సమీప భేదములు తూసిన అమ్మునయందు అమర్చు విస్తార సవేగ భేదములు దారపు లెక్కలు యోజితాగ్నివాయూరు తరంగ సంతతుల తొక్కడు తూనిక తద్దనుహు కళాసారము శుల్భముల్ గణిత శాస్త్రము సర్వ పదార్థవిత్వమున్ అతనిని అడవికి పంపినట్టి తల్లి అతనిని అడవికిన్ పంపించినట్టి తల్లి అతని చాపకలా గురువామె అసురలోక బద్ధ విరోధిని లోనన్ తల్లి కొడుకులిద్దరు గాని ఒక్కడను కొందు అరయగనస్త్ర దైవతములు ఆత్మవిశుద్ధున కెట్టులట్లుగాన్ ఒరులకు సిద్ధి పొందవు నవోదయ ధర్మ విశుద్ధ చిత్తుడా దొరయడ నిత్య సిద్ధములు ధూర్వహములు పరిదీప్త శక్తులై వరలు సమస్త సాధక శుభాకృతులూర్జిత సత్వమూర్తులై అతడా జన్మకున్ ఆధ్యాత్మిక ప్రవృత్తిని పొందడేని వధించు అతడు కాలాంతరమ్మునన్ కడగి సన్మార్గగామియగునేనియును క్షమించుచుండు సరగనాతనికిన్ పశ్చాత్తప్తి పొందువానికిని ప్రాణాల మీదికిన్ తెచ్చున్ తాను సుబాహుండు నేను కాకాసురుండును ఉదాహరణముల్నూలు కొనగా రాఘవుని పేరివగు నక్షరముల రెంటి సవ్వడియు వాయువీధుల సంచరించు మేరా తీవ్రధర్మాభిరక్షా రచనముతగన్ అతనితోడ మనకేల దానవులకు అనినన్ రావణుండు అబ్బో నీ కథనిని గురించి చాలా తెలియనే అన మారీచుండు స్వామి ఎత్తి పొడుపు మాటలకేమి గాని ధృతిన్ తెగించి సీతందెమ్ము దితిజ వృక్షమూలమునయందు నిప్పులు పోసినట్లు
విమల లంకాపురి రాజ్య విజయ రమకున్ తెచ్చికోల్నెత్తికి ముసుంగు వచ్చినట్లు ధృతిం తెగించి సీతందెమ్ము దితిజ వృక్ష మూలమునయందు నిప్పులు పోసినట్లు విమల లంకాపురి రాజ్య విజయ రమకు తెచ్చికోల్నెత్తికి ముసుంగు వచ్చినట్లు ఉవిదందెచ్చుట రామచంద్ర విషయము ఉవిదందెచ్చుట రామచంద్ర విషయంబూపి ఉవిదందెచ్చుట రామచంద్ర విషయంబు ఊహింపరాకుండనుండవలెన్గాని మరింత ఊహ మెదలన్ నా గుండెలో గుండపడ్డ విధానం కనిపించుచున్నయది కట్టా లంకలోనున్న బంధువులందుండిరి అందరున్ సుహిత బంధు చేయకీ ఊహలన్ నే మాయలేడి నౌటయు సామి నే మాయలేడి నౌటయు సామి చేయంగలేదా చని నీవు నహో భూమి సుతలేదును భూమి సుతంతేలేదును భూమి సుతంతేలేదును నా మాటకే నాదు గుండె ఆడుటమానిన్ నా మాటకే నాదు గుండె ఆడుటమానిన్ కనులన్ కన్పడుచున్నదిప్పటికే కనులన్ కన్పడుచున్నదిప్పటికే లంకారాజ్య ధూమంబు నీకును నేనిట్లుగా నాడుటన్ వినుటకున్ కోపంబు రావచ్చున్ వినుటకున్ కోపంబు రావచ్చున్ చెప్పను నాకేటికిన్ తప్పు నీకును నిలింపారి అహహా కార్యమంత్రిని నీ సేతల మంచి చెడ్డలు విమర్శింపన్వలెన్ ధర్మమై నీ సేతల మంచి చెడ్డలు విమర్శింపన్వలెన్ ధర్మమై హితమునే చెప్పునే వండే ఏన్ క్షితిపతికిని పథ్యమింత చెప్పడు ధాత్రీపతి ఓర్వలేడు కోరును సతము జనుడు మిగుల రాజు సద్యసుఖమున్ అవనినాథుండు నిజముగాన్ అధిక రోగి వినుటకైనను పథ్యంబు పనికిరాదు అసలులో తప్పు లేదు సద్యో అల్ప సుఖము కోరియే జీవుడై జన్మగొనుట కలుగు మరి నీవున్ ఒంటిగా పోవరాదతనిపై అతనిపై మన్నించుమే హేతువైధరణీషుండు గతించినన్ ప్రజ నిరాధరంబుగాన్ అవుటచే మరి ఆధారము కాగన్ ఉండందగునాక్ష్మానేత తానై ప్రజాహరణ క్రూర కృతులు పునర్చునెడనేలా ఓవరాదు ఒంటిగా ప్రజలతో రాజు పుట్టును రాజుతోడన్ ప్రజలు పుట్టరు మంత్రులు ప్రజకున్ పతికి నడిమివారలు ప్రజలయున్ పుడమిపతియున్ ఉభయ సుస్థితి మంత్రుల ఉజ్వలమతి రమణిని నీవు దొంగిలిన రాముడు తద్విరహాగ్ని దూయమానమగు ఎడందతోన్ బ్రతుకునాయని నీయద నాటినట్టి భావమునకున్ అంతగా నిజము పట్టదు రాముడు ధాత్రియందున్ ఉత్తమమగు ధర్మరక్షకవతారము తాల్చినవాడు కావుటన్ రాముడు ధాత్రియందున్ ఉత్తమమగు ధర్మరక్షకవతారము తాల్చినవాడు కావుటన్ మహిమ కోల్పడునందువో మరియున్ పిచ్చివాడా
సంగతమగు పరాభవము వలని దుఃఖమును దాటి ప్రకృతితో దూకుచున్న అధిక కోపంబుచేన్ ప్రళయాగ్నియగును. ప్రకృతితో దూకుచున్న అధిక కోపంబుచేన్ ప్రళయాగ్నియగును. అల్పుడైన వానికి ఆపత్తి కలిగిన, అల్పుడైన వానికి ఆపత్తి కలిగిన గుండె నీరసించి కూలిపోవు. అధికుడైన వానికి ఆపత్తి కలిగినన్, అధికుడైన వానికి ఆపత్తి కలిగినన్ తోక త్రొక్కు త్రాచు వీకగాంచు. ఎంత చూచినను నీవన్నది ఆలోచన మాటగా లేదు అనినా రావణుండు, నీ ఆలోచన నా ఆలోచన ఒక్కడు కావలనని ఒక్కడు కావలయునని ఎక్కడ ఉన్నది? నేను సీతను తెచ్చెదను అనగా నీవు రాముని వర్ణింతువే అనిన మారీచుండట్లు చెప్పుము. పగయనుచున్ పగయనుచున్ ఖరాదులను, పగయనుచున్ ఖరాదులను పట్టి వధించెనటంచునక్కట. పగయనుచున్ పగయనుచున్ ఖరాదులను పట్టి వధించెనటంచున్నక్కట. భగిని మొగంబున్ భగిని మొగంబునున్ చెవులు వాడ్వర చెంజుమియంచు నేల. కామమగు కామగమగు తొల్లి నాటి మతి మానపు కాకను కొంత సాగి సాగగనెదురించుచుజు. మనది కాదు నిజంబుగన్ కాలమెప్పుడున్, మనది కాదు నిజంబుగాన్ కాలమెప్పుడున్. మానవనాథులెంతయున్ మానవనాథులెంతయున్ అమాత్యులతో ననకూడనంత సిగ్గైన పనుల్ పునర్పవలెనా. మానవనాథులెంతయున మాత్యులతోన్ అనగకూడనంత సిగ్గైన పనులు పునర్పవలెనా. కొడుకింద్రజి యొక్క మంత్రి, కొడుకు ఇంద్రజి యొక్క మంత్రి ఉర్వీసుతులైన బిడ్డలకు బిడ్డలు కలగగనేమి. నీతికై కోనిది పిల్లలేమి అనుకొందురు పైకనరంతియే కదా. పిల్లలేమి అనుకొందురు పైకి అనరు అంతియే కదా. ఇలలోనెవ్వడో ఇలలోనెవ్వడో ఇట్లు సేయుటకున్, ఇలలోనెవ్వడో ఇట్లు సేయుటకున్ కాదు ఈవిట్లుగాన్ చేతకున్. తలపన్ భేదము లక్షయున్నయది కాదా, తలపన్ భేదము లక్షయున్నయది కాదా. సన్నజాబిల్లి వెన్నెల సీమంతపు పూపరాగమగు, సన్నజాబిల్లి వెన్నెల సీమంతపున్ పూపరాగమగు వానిన్నీవు మెప్పించినట్టిల వానిన్నీవు మెప్పించినట్టిల సత్కీర్తియుగాలుగా నిలుచునట్లే ఇద్దియున్ నిలిచెడెన్, నిలుచునట్లే ఇద్దియున్ నిలిచెడున్. ఇది నీకు సొంత విషయము, ఇది నీకు సొంత విషయము, ఇది మరి కులమెల్లన్ ప్రాకు, ఇది మరి కులమెల్లన్ ప్రాకు. నీ హేతువుగా మదినెంతు విభీషణ ముఖ సదముల, విభీషణ ముఖ సదమల చిత్తులకున్ తెలుపంజనునని తొలుతున్. ఇది నీకు సొంత విషయము, ఇది మరి కులమెల్లన్ ప్రాకు. నీ హేతువుగా మదినెంతు విభీషణ ముఖ సదమల చిత్తులకున్ తెలుపజనునని తొలుతన్. ధృతిన్ తానెట్లును వచ్చు ముంచికొని, ధృతిన్ తానెట్లును వచ్చు ముంచికొని మాతో సుంత ఏం చెప్పి చేసితివాయందురు. మాతో సుంత ఏం చెప్పి చేసితివాయందురు. కానన్ చెప్పుట యగున్ శ్రేయంబు. ఆవేలకుద్గతులై ఎవ్వరి త్రోవ వారలైపోగాన్ కొంపలో వ్రీలిపోనతుకున్ గుంబన కొంచెముంచెడినచో హాహా రసాభాసమౌ.
నాకాశ్చర్యము సృష్టిలోనిది దురంతంబౌ రహస్యం వా నాకాశ్చర్యము నాకాశ్చర్యము సృష్టిలోనిది దురంతంబౌ రహస్యం వా అస్తోకం వై ఒక జాతి ఒకప్పుడు చందున్ దీపితౌన్యత్యం అట్లే కాలాంతరమందు వేరొకడు తేలెన్ పైకి ఎవ్వాడో అర్రాకన్ మొగ్గకయుండన్ పట్టుకొను నౌరా ఈ తులాదండమున్ ఈ తులాదండమున్ తొలుతను నీవు వచ్చితివి తొలుతను నీవు వచ్చితివి దూరము చెప్పి తినేమి ఎంచితో వలదను కొంటిపోయితివి తొలుతను నీవు వచ్చితివి దూరము చెప్పి తినేమి ఎంచితో వలదను కొంటిపోయితివి వచ్చితివి గతి ఇంతలోన నీ ఉలుకున్ జనింప చెట్ట నీ ఉలుకు జనింపన్ జట్ట పురుగు దినదెద్దియో నిన్ను నీ తలంపులన్ పడిపోవనీరు నిన్ను నీ తలంపులన్ పడిపోవనీరు హితమున్ వచియింతురు స్వార్థ చిత్తులై నలువుగ మీరు కనినన్ పెద తల్లియున్ నలుగురు మీరు కనినన్ పెద తల్లియున్ పిన్న తల్లి బిడ్డలు పెద తల్లియున్ పిన్న తల్లి బిడ్డలు మరి వారలట్లై కడంకను మీరలు సర్వభోగముల్ కలిమికి బంధుతాగుణముగాని సహింపదు పైని దానవోజ్వల రమయింకనెంతవు అపారపు కాలము సాగనయ్యడున్ పైని దానవోజ్వల రమయింకనెంతవు అపారపు గాలము సాగనయ్యడున్ ఉన్న మాట ఎన్న ఉలుకెక్కువగు గదా ఉన్న మాట ఎన్న ఉలుకెక్కువ గదా రావణుండు కోపరంజితాస్యుడిందుచు రావణుండు కోపరంజితాస్యుడిందు చుప్పనాక ఏమియున్ చేయలేదేన నిశ్చయించినాను దీని ఉన్న మాట ఎన్న ఉలికెక్కువగు గదా రావణుండు కోపరంజితాస్యుడు ఇందు జుప్పనాక ఏమియున్ చేయలేదేనా నిశ్చయించినాను దీని ఆడకు వేయి లక్ష విననయ్యవి ఇంకను ఆడకు వేయి లక్ష వినను అయ్యవి ఇంకను ఆడకు వేయి లక్ష వినను అయ్యవి ఇంకను నీకు బంగరున్లేడిగపోయి రాము కదిలింపక తప్పదు నీకు బంగరున్లేడిగపోయి రాము కదిలింపక తప్పదు నాకున్ బొంచు సాలీడుగపోయి సీతకమిలింపక తప్పదు నాకున్ పొంచు సాలీడుగపోయి సీతకమిలింపక తప్పదు నీవున్ మారు మాటాడక పొమ్ము నీవు మారు మాటాడక పొమ్ము చెప్పదగినంతయు చెప్పితివంతియే కదా ఇది రాజాజ్ఞ. సార్ నారాయణ రెడ్డి సార్ 232 వరకు 32 పద్యాలు చదివినాను. ఇక్కడతో రావణుడు ముగించాడు, తర్వాత మారీచుడు మాట్లాడతాడు. మీరు అందుకుంటారా సార్? అందరికీ నమస్కారాలు. శ్రీ మంజూషిక భక్త రక్షణ కళా శ్రీ సున్సువానందవల్లి మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీఘార రుక్ శ్రీమంతం వై పొల్సు వెల్గునొకడే శ్రీవింతు విశ్వేశ్వర. రావణునితో మారీచుడు ఈ విధంగా అంటున్నాడు. ఆహా, రఘువంశీకులు స్తుతిపాత్రులు, సూర్య తేజస్సును పుణికిపుచ్చుకున్న రూపము కలిగిన వారు,
అన్నింటా సమర్థులు, సర్వధర్మములకు ఆధారమైన వారు, గృహలక్ష్ముల రక్షణ భారాన్ని వహించిన వారు కాగా, రామపత్నిని హరించే పని వల్ల కలిగే శత్రుత్వం ఎంత దూరం వెళ్తుందో నీ స్వచ్ఛమైన వంశ మర్యాద కోసమైనా ఒక్కసారి ఆలోచించి చూడు. ఇది నీవు చేసే పనిలో ఒదిగి ఉన్న గొప్ప తీక్ష్ణమైన విషయం. కోపము కలిగిన వాడై హృదయ తీక్షణను గుర్తించిన రాముడు ఎలాంటి వాడో వినుము. కార్తవీర్యార్జునుడు ఎవరో నీకు బాగా తెలుసు. ఈ పద్యంలో కార్తవీర్యార్జునుడి విషయం, తర్వాత పరశురాముని విషయం రెండు వస్తున్నాయి. ఈ కార్తవీర్యార్జునుడు కృతవీర్యుడు, హరిశ్చంద్రుని కూతురైనటువంటి పద్మినికి సంభవించినటువంటి కొడుకు. ఈ వీర్యార్జునునికి 1000 చేతులు ఉంటాయి. కార్తవీర్యార్జునుడు ఒకసారి నర్మదా తీరంలో భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. ఆ సందర్భంలో తన 1000 చేతులను నర్మదా నదికి అడ్డుకట్టగా కట్టాడు. అప్పుడు నర్మదలో ఉన్నటువంటి నీళ్ళని కూడా పైకెక్కినాయి. అక్కడ రావణుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఈ నీరు తన వద్దకు రాగానే కోపించినటువంటి వాడై కార్తవీర్యార్జునుడి వద్దకు యుద్ధానికి వెళ్ళాడు. కార్తవీర్యార్జునుడు ఏమాత్రం జంకక జలక్రీడలు ఆడుతూనే ఒక చేతితో రావణుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. రావణుడు ఎంత విదిలించుకున్నా కూడా అతడు తనను తాను విడిపించుకోలేకపోయాడు. రావణుని సైన్యం వచ్చి చూసి తర్వాత పులస్త్య మహర్షికి చెప్తారు. పులస్త్య మహాముని వచ్చి కార్తవీర్యార్జునునితో, ఇతడు నా కుమారుడు, ఇక ముందు ఇలాంటి దుశ్చర్యలు చేయకుండా నేను చెప్తాను, వదిలిపెట్టమంటే ఆయన వదిలిపెట్టాడు. అంత బలవంతుడైన వాడు కార్తవీర్యార్జునుడు. ఈ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో జమదగ్ని ఆశ్రమానికి వస్తే తన వద్ద ఉన్నటువంటి కామధేనువు మహిమ వల్ల వచ్చినటువంటి సైన్యానికి, రాజునకు మంచి భోజనాన్ని అందిస్తాడు. ఆ కామధేను యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకున్నటువంటి కార్తవీర్యుడు దానిని తనకిమ్మని అడిగినాడు. జమదగ్ని నిరాకరించినాడు. కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. తర్వాత ఆశ్రమానికి వచ్చినటువంటి పరశురామునికి ఈ విషయం తెలిసి కార్తవీర్యార్జునుని మీదికి వెళ్ళి అతన్ని సంహరించి కామధేనువును తిరిగి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత అతని కొడుకులలో ఒకడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి తపోనిష్ఠుడైనటువంటి జమదగ్నిని సంహరిస్తాడు. ఆ తర్వాత ఈ విషయం తెలిసినటువంటి పరశురాముడు మళ్ళీ కార్తవీర్యార్జునుని స్థానానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అతని కొడుకులందరినీ సంహరిస్తాడు. అంతేకాకుండా క్షత్రియ సమాజం మీద కలిగినటువంటి కోపంతో 21 మార్లు ప్రపంచాన్ని చుట్టి వచ్చి కనబడినటువంటి క్షత్రియుడిని సంహరించి క్షత్రియ నిర్మూలన చేస్తాడు. అటువంటి వాడు పరశురాముడు. ఆయన తన గండ్రగోడలితో ఒకే వ్రేటుతో 1000 మందిని సంహరించినట్లుగా కార్తవీర్యార్జునుణ్ణి సంహరించాడు. అటువంటి ఆ పరశురాముడు ఎడతెగనటువంటి కోపంతో మరి ఈ క్షత్రియ వంశాలను వినాశనం చేయడం జరిగింది. అటువంటి పరశురాముడు మడమలు త్రొక్కుకుంటూ భూమార్గాన్ని విడిచిపెట్టి పలాయనం చిత్తగించినాడు. కొంతసేపటికి కొంత దవ్వు అరిగిన తర్వాత ప్రతాపం యొక్క తీవ్రత తగ్గిపోయిన వాడై
అంత గొప్ప యోధుడైన పరశురాముడు కూడా పిన్న పెండ్లి కొడుకైనటువంటి రఘురాముని బాణాఘాతముతో బాధింపబడతాను అని భయపడ్డాడు. రాముడు తాను ఎక్కుపెట్టినటువంటి బాణంలో దూరము దగ్గరల యొక్క భేదాలను అమర్చగలుగుతాడు. అంటే మంచిగా అంచనా వేస్తాడు. దూరం ఎంత దూరంలో ఉంది, ఎంత దగ్గరలో ఉంది అన్నదాన్ని చాలా చక్కగా అంచనా వేయగలుగుతాడు. విస్తారమైనట్టు వేగవంతమైనట్టు బాణాల తీరునకు సంబంధించిన లెక్కలలో ఆరితేరినవాడు. అగ్ని, వాయువు, గొప్ప అలల సముదాయాలను సృష్టించే విధానాన్ని కూడా చక్కగా తెలుసుకున్నటువంటి వాడు. అట్లా చేయడం అనేది ఒక లెక్క. అదొక బరువును లెక్కించేటటువంటి విద్య. అతని బాణ ప్రయోగ విద్యా నైపుణ్యము అంతు చిక్కనటువంటిది. గణిత శాస్త్రము సర్వ పదార్థములకు మూలమైనటువంటిది. గణిత శాస్త్రాన్ని బాణ ప్రయోగ విధానంలో రాముడు చక్కగా వాడుకుంటాడు. అతని అడవికి పంపించినట్టి తల్లి కైకేయి అతనికి చాప విద్యా గురువు. ఆమె రాక్షసులకు బద్ధ విరోధిని. పరిశీలించి చూస్తే తల్లి కొడుకులు ఇద్దరుగా కనబడతారు కానీ లోపల ఒకటే విధంగా ఉంటారు. పరిశీలించగా నిర్మలమైనటువంటి ఆత్మ కలిగిన వారికి అస్త్రదేవతలు అవలీలగా సిద్ధిస్తారు. ఆ విధంగా ఇతరులకు ఈ అస్త్రదేవతలు సిద్ధించరు. ధర్మం చేత నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన ఆ రాముని విషయంలో అన్నింటినీ సాధించే శుభాకృతులు గొప్ప బలము కలిగినవై భారవాహినులై మిక్కిలి ప్రకాశిస్తున్నటువంటి శక్తులై ఒప్పుతాయి. అతడు ఆ జన్మకు ఆధ్యాత్మిక ప్రవృత్తిని పొందలేకపోతే సంహరిస్తాడు. అతడు కాలక్రమంగా సన్మార్గగామి అయితే అతన్ని క్షమిస్తాడు. అతనికి పశ్చాత్తాపం పొందినటువంటి వ్యక్తికి ప్రాణాల మీదికి తీసుకొని వస్తాడు. ఈ 3 లక్షణాలకు సుబాహుడు, నేను, కాకాసురుడు ఉదాహరణలుగా ఉన్నామని చెప్పాడు. రాముడి పేరులో ఉన్నటువంటి అక్షరాలు 2, ఆ అక్షరాల ధ్వని వాయువీధులలో సంచరించిన ప్రాంతమంతా కూడా గొప్పనైనటువంటి ధర్మాన్ని రక్షించేటటువంటి ఏర్పాటు కలుగుతుంది. అంటే ఈ రామ అనేటువంటి మాట వల్ల పుట్టినటువంటి శబ్దం ఎంత దూరం వ్యాపించి ఉంటుందో అంత దూరం ధర్మాభిరక్షణ జరుగుతుంది. అటువంటి వానితో మన దానవులకు ఎందుకని ప్రశ్నిస్తాడు మారీచుడు. అంటే ఇక్కడ వాల్మీకి రామాయణంలో కూడా ఈ సందర్భంలో మారీచుడు చెప్పినటువంటి 2 అంశాలు ఉన్నాయి. మారీచుడు తనకు రాముడంటే కలిగినటువంటి భయాన్ని చెప్తున్నాడు. తనకు ప్రతి చెట్టు మీద నారచీరలు కృష్ణాజనము ధరించి విల్లు చేబూనినటువంటి రాముడే కనిపిస్తున్నాడు. భయభీతి పొందినటువంటి నాకు అడవిలో వేల కొలది రాములు కనబడుతున్నారు. అరణ్యమంతా కూడా రామమయంగా ఉంది. రాముడి వల్ల భయపడినటువంటి నాకు రకారంతో ప్రారంభమైనటువంటి పేర్లు, రత్నములు, రథములు మొదలైనవి వింటేనే భయం కలుగుతుంది. ఆ రకారాన్ని వింటేనే భయం కలుగుతుందట. అంత గొప్పగా వివరించి చెప్పడం జరిగింది. అని అంటే ఇవన్నీ చెప్పగా రావణుడు, అబ్బో నీకు అతని గురించి బాగానే తెలివినే అని అనగానే మారీచుడు, స్వామి ఈ ఎత్తిపొడుపు మాటలు వద్దు. నీవు ధైర్యంతో
సాహసించి సీతను తీసుకొనిరా, రాక్షస వృక్ష మూలములో అగ్నులు పోసినట్లే, నిప్గణాలు పోసినట్లే అవుతుంది. మొత్తం రాక్షస వంశాలన్నీ కూడా నశించిపోతాయి. విమలమైనటువంటి లంకాపురం యొక్క రాజ్య విజయలక్ష్మికి ముసుగు వేసినట్లుగా అవుతుంది. అవన్నీ పక్కకు పెట్టండి. సీతను తీసుకొని రావడం, రామచంద్రుడి విషయాన్ని ఊహించడం, ఇవన్నీ కూడా ఆ ఊహ కలగగానే, అంటే అది ఆ పని చేయలేదు కానీ ఈ మాటలు అనగానే, ఆ ఊహ మనస్సులో రాగానే నా గుండెలో కొండలు పడ్డ విధంగా అనిపిస్తున్నది. లంకలో మన బంధువులు అందరు ఉన్నారు. నీవేమో బంధువులందరికీ కూడా హితవంతుడివి, మేలు కావాలి, మేలు కలగాలి అని భావించేవాడివి. ఒకవేళ ఇటువంటి ఊహ చేస్తే లంకలో ఉన్నటువంటి ఆ అందరికీ కూడా కీడు కలుగుతుంది. నేను మాయలేడిని కావడం, నీవు భూమి జాతను తీసుకొని రావడం అనేది, ఆ మాట వింటేనే నా గుండె స్పందించడం లేదు, నా గుండె ఆడడం లేదు. తీసుకొని రావడము, నా మాయలేడిని కావడం అనే మాట తర్వాత, ఆ మాట వింటేనే నా గుండె పనిచేయడం లేదు. ఇప్పటికే ఇవన్నీ ఆలోచిస్తే లంకా రాజ్యం నుండి, లంకా రాజ్యానికి సంబంధించినటువంటి పొగ కనిపిస్తూ ఉంది. నీకు నేను ఈ విధంగా మాట్లాడడం, నువ్వు నేను చెప్పేటటువంటి మాటల్ని వినడం, దీనివల్ల నీకు కోపం రావచ్చు. అయినా నేను చెప్పకపోతే నేను తప్పున పడతానా? రహస్యమైనటువంటి కార్యములకు సంబంధించినటువంటి మంత్రిని కాబట్టి నీవు చేసేటటువంటి చేతలు మంచివా చెడ్డవా అనేటటువంటి వాటిని ధర్మబద్ధంగా ఆలోచించి ఇవి మంచివి కాదు అని చెప్తున్నానే తప్ప, నేను చెప్పకపోతే తప్పేమీ కాదు. ఎవరైనా కూడా, ఏ వ్యక్తి అయినా కూడా రాజునకు హితమును చెప్తాడు, అంటే రాజునకు ఇష్టమైనటువంటి మాటలు చెప్తాడు. అంతేగాని మంచి కలిగేటటువంటి మాటల్ని చెప్పాడు. ఒకవేళ తనకిష్టము కాని మాటలు చెప్తే రాజు సహించలేడు. అందువల్ల ఏ వ్యక్తి అయినా కూడా రాజునకు అప్పటికప్పుడు ఆనందము, సంతోషము, సుఖము కలిగేలాంటి మాటలనే మాట్లాడతారు. రాజు చాలా గొప్పనైనటువంటి రోగగ్రస్తుడు, ఈ ఇద్దరు కూడా పథ్యమైనటువంటి వాటిని వినరు. అంటే రాజు మంచి మాటల్ని, హితమును, మరి అందరికీ మేలు కలిగేటటువంటి మాటలు ఎవరైనా చెప్తే అటువంటి మాటల్ని రాజు వినడు. ఈ పథ్యమును వహించాలి, ఇవి తినకూడదు అని చెప్తే రోగి వినడు. అసలులో ఈ అంశంలో తప్పే లేదు. జీవుడు అప్పటికప్పుడు లభించేటటువంటి సుఖాన్ని కోరి జన్మ ఎత్తుతాడు. మరి నీవు ఒంటిగా పోవరాదు, అతనిపై మన్నించు. ఒకవేళ ఏ కారణం చేతనైనా రాజు మరణిస్తే ప్రజ నిరాధారమైపోతుంది. మరి ఆధారముగాగా ఒక రాజు ఉండాలి ప్రజలకు. తానుగా ప్రజలు నశించే క్రూరమైనటువంటి పనులు చేస్తే అట్టివాడు ఒంటరిగా వెళ్ళినా పర్వాలేదు. ప్రజలతోనే రాజు పుడతాడు, రాజుతో ప్రజలు పుట్టరు. మంత్రులు అనేవాళ్ళు ఇటు ప్రజలకు అటు రాజునకు మధ్యవర్తులుగా ఉంటారు. ప్రజల యొక్క, రాజు యొక్క క్షేమాన్ని, అంటే ఇద్దరి క్షేమాన్ని
ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలనేది మంత్రుల యొక్క శ్రేష్టమైనటువంటి ఆలోచన అవుతుంది. సీతాదేవిని నీవు అపహరిస్తే రాముడు ఆమె విరహాగ్నితో రగులుతున్న గుండెతో మరి మరణిస్తాడు, బ్రతుకుతాడా అని అంటున్నావు. ఇది ఈ మాట నీ ఎద నాటినటువంటి మనస్సులో నాటినటువంటి భావానికి అంత వాస్తవికత లేదు. రాముడు ఉత్తమమైనటువంటి ధర్మరక్షణకు అవతరించినటువంటి వ్యక్తి. అతడు సీతను ఎత్తుకొని పోతే, సీత తన వద్ద లేకపోతే మహిమను కోల్పోతాడు అని అనుకుంటున్నావేమో. ఆయనంత పిచ్చివాడా? కలిగినటువంటి అవమానాన్ని, దుఃఖాన్ని దాటి సహజంగా పెరుగుతున్నటువంటి అధికమైనటువంటి కోపంతో ప్రళయాగ్ని అవుతాడే గాని ఎప్పుడు కూడా తన మహిమను రాముడు కోల్పోడు. ఎవడైనా లోకంలో అల్పుడైనటువంటి వానికి, స్తోమత లేని వానికి, సత్వ లేని వానికి ఆపద కలిగితే అతడు నీరసించిపోయి కుప్పగూలిపోతాడు. అధికుడైన వానికి ఆపద కలిగితే తోక త్రొక్కినటువంటి త్రాచుపాములాగా విజృంభిస్తాడు. ఎంత చూచినప్పటికీ నీవన్నది, నీ ఆలోచన సరి అయిన మాట కాదు అని మారీచుడంటే, రావణుడు అంటున్నాడు నీ ఆలోచన నా ఆలోచన ఒక్కటి కావాలి అని ఎక్కడుంది? నేను సీతను తీసుకొని రాగలను అని చెప్తూ ఉంటే, రాముణ్ణి సీతను తీసుకొని వస్తాను, హరించి వస్తాను అని చెప్తూ ఉంటే నీవేమో రాముణ్ణి వర్ణిస్తూ ఉన్నావు అని అనగానే మారీచుడు అట్లు చెప్పుము, ఖరాదులను పట్టి వధించినాడు అని, చెల్లెలి మొగమును చెవులను వికారముగా చేసినాడని పగను వహించి ఉంటున్నావు. ఇది తగినటువంటిది కాదు. కాముకపరమైనటువంటి మొదటి నాటి ఆలోచననే ఇప్పుడు కలిగి ఉన్నావు. కొంతకాలం సాగిపోతే అప్పుడు ఎదిరించేటటువంటి, రాముణ్ణి ఎదుర్కొనేటటువంటి ఆలోచన చేయవలసింది. ఈ కాలం, ఇప్పటి కాలము నిజంగా మనది కాదు. రాజులు మంత్రులతో ఏమాత్రం కూడా అనలేనటువంటి, అనగూడనటువంటి, సిగ్గైనటువంటి పనులను మంత్రుల ముందు మాట్లాడుతున్నావు. మరి కొడుకేమో ఇంద్రజిత్తు, ఆయన కూడా ఒక మంత్రి, భూమిలో పొందుతున్నటువంటి, కీర్తింపబడుతున్నటువంటి బిడ్డలకు బిడ్డలు కలిగి ఉన్నారు. మరి వాళ్లకు ఏ నీతిని అందిస్తున్నావు? వారు ఏ నీతిని గ్రహిస్తారు? పిల్లలు ఏమి అనుకుంటే అనుకోని అని అనుకుంటావేమో. పిల్లలు పైకి అనరు, అంతేగాని లోపల మరి తల్లిదండ్రులు చెడ్డవారా మంచివారా అనేది వాళ్ళు బేరేజ్ వేసుకుంటారు. ప్రపంచంలో ఎవడో ఇట్లా చేయడం కాదు, నీవు ఇట్లా చేయడం మంచిది కాదు. ప్రపంచంలో ఎవడో ఏదో చేస్తున్నాడు, నేను కూడా ఇట్లా చేస్తాను అని చెప్పడంలో ఏమాత్రం కూడా సారూప్యత లేదు. ఎంతో భేదం ఉంది లోకంలో చేసే వ్యక్తి యొక్క పనికి, నీ పనికి. నీవు సన్నజాబిల్లి వెన్నెల సీమంతపు పూపరాగమైన, అంటే సన్నగానున్నటువంటి చంద్రుని వెన్నెల సీమంతపు పూల పుప్పొడి కలిగినటువంటి శివుణ్ణి, ఇంత పెద్ద సమాసం శివుని గురించి చెప్పాడు. అటువంటి వాణ్ణి నీవు మెప్పించి ఉప్పిదమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించావు. ఇటువంటి కీర్తి
యుగ యుగాలుగా ప్రపంచంలో నిలిచిపోతుంది. మరి ఇప్పుడు సీతను హరిస్తే ఈ దుష్కీర్తి కూడా ఇదే విధంగా యుగ యుగాలుగా ఈ అపకీర్తి లోకంలో నిలిచిపోతుంది. మరి నీవు ఇట్లా అంటావేమో, ఇది నా సొంత విషయం అని అనుకుంటే ఇది నీ వరకే ఆగదు, మొత్తం కులానికి ప్రాకుతుంది, కులానికి వర్తిస్తుంది. కులంలో ఎవడైనా తప్పు చేస్తే కులానికంతకు అది సంబంధించినది అవుతుంది. ఈ కారణంగా మొట్టమొదటగా నీవు విభీషణుడు మొదలైనటువంటి ఉత్తముల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో, వాళ్ళకిది మరి అభీష్టప్రదమై ఉంటుందా, వ్యతిరేకిస్తారా అనేది నీవు ముందు తెలుసుకోవాలి. సరే, వచ్చేటటువంటి ఆపదలు ఎట్లాగో వస్తూనే ఉంటాయి. మాతో ఏమాత్రం కూడా చెప్పలేదు అని మున్ముందు వాళ్ళు అనడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వేళ విభేదించినటువంటి నీ కుటుంబీకులు ఎవరి త్రోవ వారు వెళ్ళిపోతే మరి ఆ విధంగా ఎవరూ లేనటువంటి ఇల్లు కొంపగా ఏర్పడుతుంది. అటువంటి కొంపలో బంధములు తెగిపోయి బయటకు తెలియనటువంటి విషయాలు, గుంభనంగా ఉండే విషయాలన్నీ కూడా బహిర్గతమై ఆ విధంగా జరిగితే రసాభాసం అయిపోతుంది. నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ సృష్టిలో జరిగేటటువంటి విషయాలు. సాటి లేనిదైనటువంటి ఒక జాతి ఒకప్పుడు ఒప్పిదమైనటువంటి ఔన్నత్యంలో విరాజిల్లుతుంది. అదేవిధంగా కాలం గడిచిన కొద్దీ ఇంకొకడు పైకి వస్తాడు. ఎవడో తప్పనిసరి అయి తులాదండాన్ని మొగ్గకుండా గట్టిగా పట్టుకుంటాడు. మరి ఇంతకు ముందు మొట్టమొదటనే నీవు నా చింతకు వచ్చావు, ఇది తగదు అని దూరము చెప్పి తిని భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవన్నీ చెప్పాను. నీ దురూహను మాన్పించే ప్రయత్నం చేశాను. నీవు మనస్సులో ఏమనుకున్నావో ఏమో, వలదని వెళ్ళిపోతివి. మళ్ళీ ఈ గతి ఇంతలోనే ఇక్కడకు వచ్చితివి. నీ ఆలోచన, ఇటువంటి ఆలోచన జనింపడానికి ఏదో ఒక చెడు పురుగు ఊదినట్లుంది. శూర్పణఖ ఈ ఆలోచన నీకు చెప్పినట్లుగా ఉంది. జనము నిన్ను నీ యొక్క మంచి ఆలోచనల వెంబడి వెళ్ళనివ్వరు. స్వార్థ చిత్తులైన వారై నీకు మేలు చేస్తున్నట్లుగా నీకు ఇష్టమయ్యేటటువంటి మాటల్ని చెప్తారు. నిజంగా ఆలోచిస్తే మీరు పెద్ద తల్లి పినతల్లి యొక్క బిడ్డలు. మరి వారు అట్లయి ధనహీనులై, రాజహీనులై, సౌభాగ్యహీనులై ఉంటే మీరేమో సర్వభోగాలకు, సంపదలకు నిలయంగా ఉన్నారు. ఇటువంటి స్థితిని ఇతర బంధువర్గం ఏమాత్రం కూడా ఇష్టపడదు. తాము పేదరికంలో ఉండి తమ సోదర సోదరీమణులే మంచి స్థితిలో ఉంటే అటువంటి వాళ్లను బంధువర్గం సహించదు. అదిగాక దీనికి తోడుగా లంకారాజ్యం కూడా నీ అధీనంలోనే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నీవు ఆలోచించాలి. ఉన్నమాట అంటే ఎవరికైనా ఉలుకు కలుగుతుంది, భయం కలుగుతుంది అని అనగానే రావణుడు కోపం చేత ఎర్రబడినటువంటి ముఖము కలిగిన వాడై, నాకు శూర్పణఖ ఏమీ చెప్పలేదు, నేనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను, నాకు ఆమె చెప్పిందనే విషయం కాదు, నేనే
ఈ నిర్ణయం తీసుకున్నాను. నీవు 1000 లక్షలు ఆడకు, అనేకమైనటువంటి విధాలుగా మాటలు చెప్పకు, వాటిని ఇంకా నేను వినను. నీవు బంగారు లేడిగా పోయి రాముణ్ణి కదలించక తప్పదు. నేను పొంచి ఉండి సాలీడుగా ఎవరికి కనబడకుండా ఉండి సీతను ఎత్తుకొని పోవడం తప్పదు. నీవు మారు మాట్లాడకుండా వెళ్ళు, చెప్పదగినంత చెప్పి తిని ఇంతియే కదా, ఇంకా నేను రాజును కాబట్టి ఇంకా ఏమి చెప్పను, ఇది రాజాజ్ఞ అన్నాడు. ఇంకా నేను చెప్పేది ఏమి లేదు, దీన్ని నీవు ఆచరించాల్సిందే అని మారీచునికి రావణుడు ఆజ్ఞను జారీ చేశాడు. అందరికీ ధన్యవాదాలండి. ఏమైనా విశేషాలు ఉంటే చెప్పండి సార్. రామమూర్తి గారు, రామశాస్త్రి గారు, కృష్ణమూర్తి గారు, నాయిల వారు, కృష్ణమూర్తి గారు, బాబు మీరు స్పందించండి. ఇవాళ విశేషం ఏంటంటే మా స్కూల్ నుండి మా హెచ్ఎం గారు, తర్వాత మా పండితులందరూ అటెండ్ అయ్యారు. సంధ్యారాణి, తర్వాత ప్రసాద్ గారు, శ్రీలత గారు. సార్ మా దాంట్లో నుంచి కూడా మా శారదా మేడం శారదా మేడం అటెండ్ అయ్యారు. శారదా మేడం స్వాగతం అండి. వారు ముందు మా బ్యాచ్ ఫస్ట్ మీ కాలేజ్ కంటే. అట్లాగా. సరే ఈరోజు సార్ నారాయణ రెడ్డి గారు చాలా ప్రతి పద్యానికి తాత్పర్యం, చాలా అన్ని ప్రతి పద్యానికి వివరణ చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, వారు అన్ని వివరాలు చెప్పారు కాబట్టి. ఇందులో కానీ మంత్రి ఎలా ఉండాలో, మంత్రి ధర్మాన్ని ఒక పద్యంలో విశ్వనాథ వారు చాలా చక్కగా చెప్పారు కదా. అవును. ప్రజలతో రాజు పుట్టును, రాజుతోట ప్రజలు పుట్టరు అనేది చాలా ఇప్పటికీ కూడా, అంటే ఇప్పుడున్న మంత్రులకు కూడా అది వర్తిస్తేమో. ప్రజలకు పుడమిపతికి వారి మధ్య వారధులుగా ఉండాలనే విషయం చాలా అద్భుతంగా ఉంది సార్ పద్యం. మంచి పద్యం, మంచి పద్యం ఉంది సార్. అట్లాగే ఈ సుబాహుడు, కాకాసుడి కథ మనకి ఇక్కడ ఎక్కడ రాలేదనుకుంటే ఇంతవరకు. ఈ వాల్మీకి కథ వచ్చే కదా, వచ్చిందా? ఆ రోజు మిస్ అయినా వాలడము, కండల్ని పీకడం అనేది ఒకటి వచ్చింది. మళ్ళీ అంటే జరిగిన విషయం జరగదు కానీ ఇంతవరకు కథలో రాలేదు. అదే నాకు కూడా మరి నేను ఆబ్సెంట్ రోజు వచ్చిందా అని అనుకుంటున్నా. వచ్చిందా? వచ్చింది. ఆశ్రమంలో ఉన్నప్పుడే వస్తుంది అది. దాన్ని అప్పుడు చెప్పిస్తాడు సార్, మనకు లంకలో చెప్పిస్తాడు కానీ ఇప్పుడు ఇక్కడనే చెప్పిండు విశ్వనాథ వారు మారీచుడి దగ్గర కాబట్టి చెప్పినట్టు రాసింది సార్ అట్లా. అట్లాగే నిన్న మనం అర్జునుడు అనకదానికి వల్ల మనకు దానికి సమాధానం వచ్చింది. అతడు నీకు ఎరుకునని చెప్పినడంతో మనకు అసలు గొప్ప విషయం ఏంటంటే ఆనాటి రామాయణంలో మూలంలోనే మంత్రులు, రాజు అపమార్గంలో వెళ్తున్నప్పుడు మంత్రులు అది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మంత్రుల మీద ఉంటది. అట్లా మంత్రిగా నేను చెప్తున్నానని చెప్పడం అనేది ఈ వాళ్ళకి ఎంతో మార్గదర్శనం అని అనిపిస్తుంది నాకైతే. ప్రభువులకు ప్రజలకు మంత్రులు వారధులు అని చెప్తాడు కదా. ఇంత ప్రజాస్వామికంగా ఆ రోజే, ఇంత ప్రజాస్వామిక బద్ధమైనటువంటి రాజరికం ఆ రోజే ఉన్నది అంటే చాలా గొప్ప విషయం ఇది. దాంతో పాటుగా ఇంకో చోట ఇంద్రజిత్తుని కొడుకు, అతనికి కొడుకులు పుట్టారు, కొడుకులు పుట్టిన తర్వాత ఇలా అవినీతి చేయడం అనేది ఎంత దుర్మార్గము, ఎట్లా నీకు మార్గదర్శకంగా ఉంటావు అనే విషయం కూడా, అది కూడా ఇప్పటి కూడా స్వభావానికి కనిపిస్తుంది. కొడుకులు చెప్పకపోవచ్చు కానీ తప్పును బయట చెప్పకపోతే వాళ్ళు లోపల అనుకుంటారు అనడం అనేది, అది ఒక విధంగా ఆలోచిస్తే ఇట్లా ఆలోచన చేస్తే ఏ వ్యక్తి కూడా తప్పు చేయడేమో అనిపిస్తుంది. ఇటువంటి దుర్మార్గాలు చేస్తే పిల్లలు ఎట్లా స్పందిస్తారు అని. అవును సార్, అది మనతో పిల్లవాళ్ళు మనతో అనకపోవచ్చు కానీ వాని మనస్సులో ఉంటుంది అది. పిల్లలు అనుకుంటారని అని చెప్తుండే మనకు క్లియర్ గా సార్. అయ్యో మొత్తం లోకానికన్నా మొదలు మన మీ కుటుంబ పిల్లల ఎట్నే మీరు తప్పుగా చేయకుండా ఉండాలి కదా అనే విషయాన్ని చెప్పడం అనేది
అంటే ఇది మూలంలో ఉన్నదా బాబు కృష్ణమూర్తి బాబు? ఇది మూలంలో ఉందా? వీరి కల్పనేనా? విశ్వనాథ వారి కల్పనేనా? కల్పన అదే మూలంలో ఎక్కడ కనిపించలేదు. అది ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన విశ్వనాథ కల్పన. అట్లాగే సార్ మళ్ళీ ఇక్కడ కైకేయి గురించి చెప్తూ కూడా కైకేయిని ఇక్కడ వర్ణించి కైకేయే విద్య నేర్పింది, ధనుర్విద్య నేర్పింది, ధనుర్విద్యా గురువు అని కూడా చెప్పాడు ఒక చోట. అది సరైనదే, బాలకాండలో మనకు కనబడుతుంది. అదే బాలకాండలో మనకు కనిపించింది. అక్కడ ప్రతి విషయంలో ఆయనకి ఎలా అస్త్ర విద్య నేర్పించాడు, ఒక బాణాలు 2 బాణాలు వేసి అన్ని పద్యం వర్ణించాడు. మళ్ళీ ఇక్కడ చెప్పి అంటే వాళ్ళిద్దరిని కూడా అంటే ఆమె ఎందుకు పంపించిందో, అడవికి పంపించిన కార్యాన్ని ఒక వ్యంగ్యాంతరమా దాన్ని ఏమో ఆ విధంగా చెప్పిండేమో అనిపిస్తుంది ఇక్కడ. మళ్ళీ ఆమెను గుర్తు చేసి అంటే కైకేయి పంపించిందే ఇలా అసురులను వధించడం కోసమనే ఒక అంతరార్థం వచ్చే దితిజులకు బద్ధ శత్రువు అన్నది ఆమె. అలా చెప్పడం బద్ధ శత్రువు రాముడు వచ్చిన కార్యం అసుర సంహారం కోసం అన్నట్టు ఒక ధ్వని వస్తుంది. నాకు అనిపిస్తుంది అది. అవును. నాగిల వారు ఏమైనా చెప్తారా అండి? ఏమున్నదండి, అంత చాలా వివరంగా చెప్పినారు కృష్ణమూర్తి మన నారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్తున్నారు. అయితే ఏమిటంటే ఆయన మామూలుగా జిట్ట పురుగు పుట్టింది దానికి మనసులో ఏమన్నా తర్వాత గుడ్డు గుడిచిపోతుంది అనేటువంటి ఒక తెలంగాణ సామెతలు వాడండి అనేది ఒకటి ప్రత్యేకంగా చెప్పటం. నీ తలకాయలు ఏమైనా పురుగు పుట్టినదిరా అని అంటారు కదా, జిట్ట పురుగు పుట్టింది అంటారు మన దగ్గర. చెట్ట పురుగు అన్నాడు. అట్లాగే ఇట్లా చేసినట్టు గుడ్డు గుడిచిపోతుంది అన్నాడు ఒక దగ్గర. అవునవును సార్, అది కూడా వచ్చింది, గుడ్డు అని. తను కరీంనగర్ లో ఉన్నప్పుడు ఇవన్నీ విన్నాడు కాబట్టి అవన్నీ ఆయన గ్రంథస్థం చేసినాడు. ఉన్నమాట అంటే ఉలికెక్కువ. అదే అది కూడా సామెతే. నారాయణ రెడ్డి గారు చాలా వివరంగా ఏ పద్యంలో నుంచి ఒక్క పాదం కూడా పోకుండా విడిచిపెట్టకుండా చెప్తున్నారు. వారికి బాగా ధన్యవాదాలు. ప్రభువులకు ప్రజలకు మంత్రులు వారధిగా ఉండాలనేది ఒకటి. మంత్రులు రాజుకు ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పవలసిందే. రాజులకు ఏమిటంటే హితం మనోహారి చవచంద్రులభ అని వాళ్ళకి ఇష్టమైంది మాత్రమే చెప్పినట్టుగా ఉంటే మంత్రులు మంచివాళ్ళు కాదు. యాక్చువల్లీ వాళ్ళకి ఇష్టం కాకపోయినా చెప్పేవాడే నిజమైన మంత్రి, మంచి మంత్రి. కానీ రాజులు వాళ్ళకి ఇష్టమైంది మాత్రమే వింటారు, ఇష్టమైంది కానీ వినరు. అది వేరు విషయం అనుకోండి. కాబట్టి మంత్రులైన వాళ్ళు అసలు హితవరులే కదా. హితవరులు అంటేనే మంచి చెప్పేవాళ్ళు. కాబట్టి ఆ మంచి చెప్పకపోతే వాడు మంచి మంత్రి కానట్టే లెక్క. కాబట్టి మంత్రిగా నా బాధ్యత నెరవేరుస్తున్నా అని మారిచాను. చాలా చాలా బాగా ఉన్నది. చాలా బాగా చెప్పినారు నారాయణ రెడ్డి గారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. నిజంగా ఇందులో ఒక చోట శివుని గురించి వర్ణిస్తూ సన్న జాబిల్లి వెన్న సీమంతపు అది ఎందుకు విశేషం వేశాడో నాకు ఎంత వచ్చినా అర్థమవుతలేదు సార్. ఆ ప్రత్యేకంగా శివుడు అనే పదం కొరకు అంత ఎక్కడ లేని పదము సమాసాన్ని వేసినాడు, ప్రత్యేకంగా కూర్చున్నాడు. అవును సార్, ఎందుకంటే అపారమైన శివభక్తుడు రావణాసురుడు. అపారమైన శివభక్తునిగా ఎంత కీర్తిగాంచినావు, ఈ పని చేయడం వల్ల నీవు అంత కిందికి కూడా దిగజారిపోతావు. అక్కడ ఎంత కీర్తి వచ్చింది, అంత చెడ్డ పేరు వస్తుంది అనే విషయాన్ని సార్ చెప్పిందని నేను అనుకుంటున్నా సార్. అంటే నాకు ఆ పదమే ఎందుకు అసలు, శివుడు అనే పదానికి ఎన్నో వేయొచ్చు కదా. వెన్నెల సీమంతపు పువ్వు పరాగము గని ఒక ప్రత్యేకంగా సమాసాన్ని కూర్చున్నాడు ఆయన. అంటే అంత స్వచ్ఛమైన యశస్సు, వెన్నెల వంటి యశస్సు పొందినావని చెప్పడం ఏమైనా ఉందా దీని వెనక ఉద్దేశం? కీర్తి అన్నది కాబట్టి కీర్తి ఎప్పుడు సార్ యశస్సు అనేది వెన్నెలతోనే పోల్చబడుతుంది అని అదే కావచ్చు. నాకు కూడా అదే అనిపించింది. వెన్నెలను వెన్నెలతోనే పోలుస్తారు సార్ సాధారణంగా. అవునవును, కీర్తి చంద్రిక. అందుకొరకే ఈ వెన్నెల పదం వేశాడేమో అనిపించింది నాకు సార్. ప్రమోద్ అన్న, అన్నా
బాబు గారు చెప్పండి. చెప్పాను. గారు చాలా చక్కగా ప్రతి పద్యానికి తాత్పర్యం చెప్పింది సార్. ఇక్కడ ఒక దగ్గర ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉండదు. అతడు కాలాంతరమున్న కలిసి సన్మార్గగాని అగునేమియు క్షమిస్తుంది. అనగా అతనికి పశ్చాత్తప్తి పొందువానికి ప్రాణాల మీదికి తెచ్చు తాను సుబాహుడు నేను ఆకాశుండను ఇచ్చిండు. అయితే సార్ ఈ సాధారణంగా క్రమాలంకారము తేద గీతిలో ఆటలో వేస్తాను అనుకుంటా సార్. నాకు అడుగు చెప్పింది కానీ ఈ 4వ పాదంలో క్రమాలంకారం వేసింది నారాయణ రెడ్డి గారు. అవును, 4వ పాదంలో క్రమాలంకారం కాబట్టి మనకి అంటుంది. అదే 4వ పాదము క్రమాలంకారం చేశాడు. నన్ను పైన చెప్పిన 3 పాదాలు ఉన్నాయి కదా, వాటికి ఉపబాలకంగా సమర్థిస్తూ ఉందన్నమాట. 4వ పాదం 4వ పాదంలో క్రమాలంకారం చేసిండు. తేటగీతిలో ఆటలో వేస్తారు సాధారణంగా. అట్లా విశ్వనాథారు కూడా చాలా వేసింది సార్ అట్లా. కానీ ఈ సీసంలో మాత్రము 4వ పాదములనే క్రమాలంకారం వేసింది సార్. అయ్యో ఇదొక విషయం అనిపించింది నాకు సార్. అయ్యో అంటే విశ్వనాథ అది సార్ అది కొత్తదనమే. తర్వాత